నమస్తే, వెల్కమ్ టు బీసీటీ న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పీజీఆర్ఎస్లో అందిన అర్జీలు సత్వరమే పరిష్కరించాలి. జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్. జాబ్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి 125 రోజులు పని కల్పించడంతో పాటు పని దినానికి 307 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు. అర్జీలను అధికారులు సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ అన్నారు. కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్ నందు నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ మండలాల నుండి వివిధ రకాల సమస్యలతో వచ్చిన అర్జీదారుల నుండి జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్, జాయింట్ కలెక్టర్ భావన విశిష్టలు అర్జీలు స్వీకరించారు. వచ్చిన అర్జీలు మళ్లీ రాకుండా పరిష్కరించాలని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. జిల్లా రెవెన్యూ అధికారి గంగాధర్ గౌడ్, డిప్యూటీ కలెక్టర్ లవన్న అర్జీలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ద్వామ పీడీ విజయలక్ష్మి, డీఈఓడి శ్రీనివాస్, సిపిఓఎస్ రాజు, పీడీ గృహ నిర్మాణ సంస్థ వెంకటేశ్వరరావు, మార్క్ఫెడ్ డిఎం కరుణశ్రీ, డీసీహెచ్ఎస్ పద్మావతి, డిఎంహెచ్ఓ డాక్టర్ విజయమ్మ, సివిల్ సప్లైస్ డిఎం లక్ష్మి, డిఎస్ఓ భాష, మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి, ఇన్ఛార్జి వ్యవసాయ అధికారి అన్నపూర్ణ, గ్రామ వార్డు సచివాలయాల జిల్లా కోఆర్డినేటర్ యశ్వంత్, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు ఉన్నారు. వాహనదారులు రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తూ హెల్మెట్లు ధరించండి, క్షేమంగా ప్రయాణం చేయాలని ఎస్ఐ రవీంద్ర అన్నారు. కర్లపాలెం ఐలాండ్ సెంటర్లో హమాలీల మేస్త్రి వార్డు మెంబర్ ఎట్ర నాగిరెడ్డి సహకారంతో 21 మంది కూలీలకు ఎస్ఐ రవీంద్ర చేతుల మీదుగా అందించారు. రోడ్డు భద్రతా నియమాలు, హెల్మెట్ యొక్క రక్షణ మొదలగు అంశాల మీద మండల ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా రవీంద్ర మాట్లాడారు. ఈ కార్యక్రమంలో చిరాల శ్రీనివాసరెడ్డి, నాగిరెడ్డి, పులుగు రాంబాబు, పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. కర్లపాలెం మీద గుండా వెళ్తున్నటువంటి నేషనల్ హైవే 216 అనేది ప్రతిరోజు కూడా ఎక్కడో ఒక ప్రదేశంలో 2 వీలర్ మీద వెళ్తున్నటువంటి ప్రయాణికులు ప్రమాదానికి గురి కావడం, గాయాలు తగలడం, దాని తర్వాత చనిపోవడం, వాళ్ళ కుటుంబం అంతా కూడా రోడ్డు పడడం జరుగుతూ ఉంది. దీనంతటి కారణం 2 వీలర్ మీద ప్రయాణించేటప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ముందు వెళ్తున్న వాళ్ళు, వెనుక వెళ్తున్న వాళ్ళు కూడా తప్పకుండా హెల్మెట్ ధరిస్తే ఒకవేళ పొరపాటున ఏదన్నా సరే చిన్న యాక్సిడెంట్లు జరిగినప్పటికీ కూడా మనం ప్రాణాలతో బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క సేఫ్టీని, అదేవిధంగా మీ కుటుంబం యొక్క సేఫ్టీ గురించి ఆలోచించి ప్రతి ఒక్కరూ కూడా 2 వీలర్ మీద వెళ్తున్నప్పుడు హెల్మెట్ ధరించి వెళ్తారని నేను అందరూ కోరుకుంటా ఉన్నాను. మరి ఈరోజు ఈ హెల్మెట్ అవగాహన కార్యక్రమంలో భాగంగా మన ముఠా సభ్యులందరికీ కూడా మన రెడ్డి గారు ఈరోజు హెల్మెట్లు అందరికి కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ నాగిరెడ్డి గారు ఇచ్చినటువంటి ముఠా సభ్యులు మీరందరూ కూడా హెల్మెట్లు పెట్టుకోవాలి. ఆ పెట్టుకోవడం ద్వారా మిమ్మల్ని చూసేసి ఇంకో 10 మంది హెల్మెట్లు అంతా కూడా పెట్టుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి యాట్రివారిపాలెం సర్పంచ్ గారికి, అదేవిధంగా మన ముఠా నాయకుడు నాగిరెడ్డి గారికి కూడా పోలీస్ శాఖ తరఫు నుంచి ప్రత్యేకమైనటువంటి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరు కూడా ఈ హెల్మెట్లు ధరించి మీ యొక్క సేఫ్టీని మీరే జాగ్రత్తగా చూసుకుంటారని నేను కోరుకుంటున్నాను. జాబ్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి 125 రోజులు పని కల్పించడంతో పాటు పని దినంకు 307 రూపాయలు ఇవ్వడం జరుగుతుందని ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు అన్నారు. కర్లపాలెం పంచాయతీలో గ్రామ సర్పంచ్ నక్క లలిత కుమారి అధ్యక్షతన గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడారు. వికసిత్ భారత్ రామ్జీ పథకం వల్ల ఉపాధి హామీ పథకం కార్డుదారులకు 25% ఆదాయం పెరుగుతుందన్నారు. పనిచేసిన వెంటనే చెల్లింపులు జరుగుతాయని, ఆలస్యమైతే పరిహారం ఇవ్వడం కూడా జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీఓ పంచాయతీ ఇన్ఛార్జ్ పద్మావతి, జెడ్పీటీసీ పిట్ల వేణుగోపాల్ రెడ్డి, మండల కోఆప్షన్ సభ్యులు అమీర్ బేగ్, వార్డు మెంబర్లు పాయనం శ్రీనివాసరెడ్డి, పిట్టు సుబ్బారెడ్డి, ముదునూరు సావిత్రి, బుర్ల వీరయ్య తదితరులు పాల్గొన్నారు. సంక్రాంతికి గ్రామాలన్నీ కూడా పచ్చదనంగా ఉండాలి, ఆరోగ్యవంతంగా ఉండాలి. శానిటేషను, డ్రింకింగ్ వాటరు, స్ట్రీట్ లైట్స్ ఇవన్నీ కూడా శుభ్రంగా ఉండాలి. పరిసరాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఈ యొక్క కార్యక్రమం 26వ తారీఖు నుంచి 4వ తారీఖు వరకు జరిపించారు. అదేవిధంగా ఈరోజు 5వ తారీఖు గ్రామంలో ఈ గ్రామ సభలు నిర్వహించి ప్రజలందరూ కూడా ఈ యొక్క గ్రామ సభ ఉద్దేశం ఏంటి అనేటువంటిది తెలియపరచమని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చున్నారు. దానిలో భాగంగా ఈరోజు మనం ఈ గ్రామ సభలో మనందరం కూడా పంచుకుంటున్నాం. కారణం ఏంటంటే రేపు సంక్రాంతికి మన పిల్లలు ఎక్కడెక్కడో ఉంటున్నారు, ఉద్యోగాల పని నిమిత్తం కానీ, చదువుల నిమిత్తం, వాళ్ళ
జీవనోపాధి నిత్యం ఎక్కడో రకరకాల ప్రాంతాల్లో ఉంటారు. వాళ్ళందరూ కూడా మన గ్రామాలకు వస్తారు కాబట్టి మన గ్రామాలకు వచ్చినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులతోటి, చుట్ట బంధువులతోటి, ఫ్రెండ్స్ తోటి సంతోషంగా ఆనందంగా ఈ సంక్రాంతిని జరుపుకోవాలనే ఉద్దేశంతో, శుభ్రంగా గ్రామాలు ఉంచాలనే ఉద్దేశంతో ఈ గ్రామాలను ఇక్కడ 26వ తారీఖు నుంచి 4వ తారీఖు దాకా జరిపారు. ఈ రోజు కూడా ఎక్కడన్నా మీకు ఏదైనా సమస్యలు ఉంటే ఈ శానిటేషన్ మీద కానీ, స్ట్రీట్ లైట్స్ మీద కానీ, డ్రింకింగ్ వాటర్ మీద కానీ మా దృష్టికి తీసుకొస్తే వాటిని కూడా కంప్లీట్ చేస్తాం. అదేవిధంగా ఎన్ఆర్ఈజిఎస్ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అనేటువంటిది గతంలో ఈ స్కీము అందరికి కూడా మనకి శ్రామికులకి అందరూ కూడా ఉపాధి కల్పించడం జరిగింది. దానిలో భాగంగా ఏంటంటే గవర్నమెంట్ ఆ యొక్క పథకాన్ని మార్చి వికసిత భారత్ రోజ్గార్ మరియు ఆజీవికా మిషన్ గ్రామీణ అనేటువంటి VBG రామ్ జీ అనేటువంటి నూతన చట్టం తీసుకొచ్చారు. దీన్ని కూడా ప్రజలందరూ కూడా అవగాహన కల్పించమని ఈ యొక్క గ్రామ సభల ఉద్దేశం. దీన్ని ఏంటంటే గతంలో 100 రోజుల పని దినాలు ఉండేవి. ఆ 100 రోజుల పని దినాల్ని ఈరోజు 125 రోజులకి పెంచారు. ఒక 25 రోజులకి పని చేసుకునే విధంగా ఉపాధి కల్పించమని గవర్నమెంట్ నిర్ణయించారు. 3 అడుగుల లోతు, 4 అడుగుల ఎడల్పు, 24 అడుగుల పొడుగు ఎవరైతే తీస్తారో ఉదయం కానీ సాయంత్రం కానీ, ఉదయం అయినా తీయచ్చు, సాయంత్రం అయినా ఆ చెప్పిన కొలతల ప్రకారం చేస్తే 305 రూపాయలు అందరికీ వచ్చే విధంగా గవర్నమెంట్ ఈ స్కీమ్ యొక్క ఉద్దేశం చేయించారు. ప్రభుత్వం అందిస్తున్న ఆయుర్వేదం, యోగా సేవల్ని ప్రజలు ఉపయోగించుకోవాలని ఆయుష్మాన్ ఆరోగ్య మందిర వైద్యాధికారి డాక్టర్ పాతూరి సిద్ధార్థ అన్నారు. కర్లపాలెం మండలం పేరళి వైద్యశాలలో జరిగిన సమావేశంలో సిద్ధార్థ మాట్లాడారు. పేరళి ప్రభుత్వ వైద్యశాలలో ప్రతిరోజు వైద్య సేవలు అందించడం జరుగుతుందన్నారు. అదేవిధంగా యోగాసనాలు నేర్పించడానికి 2 యోగా ఉపాధ్యాయులు కూడా ఉన్నారన్నారు. త్వరలో ప్రభుత్వం పంచకర్మ సేవల్ని అందించనుందన్నారు. ఆయుర్వేద మందుల్ని వైద్యులు సూచించిన విధంగా వాడాలన్నారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది సుబ్బారావు తదితరులు ఉన్నారు. ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల పేరళి ప్రతిరోజు కూడా ఇక్కడ అవుట్ పేషెంట్ వైద్య సేవలు అందిస్తూ ఉంటాము. ఇక్కడ చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటూ ఉంటారు. ఈ ఆయుర్వేద వైద్యశాల గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ పేరళి గ్రామంలో ఉంది. ఈ వైద్యశాల రీసెంట్గా దీన్ని ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్గా అప్గ్రేడ్ చేయడం జరిగింది. దాంతోపాటుగా NABH అక్రిడేషన్ కూడా మేము పొంది ఉన్నాము. ఈ వైద్యశాలకు త్వరలో పంచకర్మ సేవలను కూడా ప్రభుత్వం అందించబోతుంది. ఇక్కడ అన్ని రకాల వ్యాధులకు, అన్ని రకాలటువంటి ఆరోగ్య సమస్యలకు మేము ఇక్కడ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాం. మాతో పాటుగా ఇక్కడ యోగా సేవలు కూడా మేము అందిస్తుంటాం. ఇక్కడ యోగా ఇన్స్ట్రక్టర్స్ కూడా మా దగ్గర ఉన్నారు. వాళ్ళు దగ్గరలో ఉండి స్కూల్కి అక్కడెక్కడ వెళ్ళి యోగా చేస్తూ ఉంటారు. మేము కోరుకునేది ఏంటంటే ఇక్కడ ఈ మండలంలో, కర్లపాలెం మండలంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇక్కడ ఇచ్చేటువంటి ఆయుర్వేద మందులను, ఆయుర్వేద సేవలను, యోగా సేవలను వినియోగించుకోవాలని మేమందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ మండలానికి ఈ ఆయుర్వేద వైద్యశాల పేరళి గ్రామంలోనే ఉంది కాబట్టి ఇక్కడ ఇచ్చే సేవలన్నీ కూడా పూర్తిగా ఉచితంగా ఇస్తాము. ప్రతిరోజు మేము అందుబాటులో ఉంటాము. ఈ సేవలను మీరు వినియోగించుకోవాలని మేము కోరుకుంటున్నాం. మోసం చేసిన బంగారం తాకట్టు వ్యాపారిపై చర్యలు తీసుకోవాలని దళిత బహుజన వాయిస్ వ్యవస్థాపకులు చార్వాక డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేశారు. కలెక్టర్ కార్యాలయం వద్ద మహిళలు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వేమూరు నియోజకవర్గం చావలి గ్రామంలో ఒక బంగారు తాకట్టు వ్యాపారి అక్కడ ఉన్న కొంతమంది కూలీనాలు చేసుకున్న మహిళల వద్ద బంగారం తాకట్టు పెట్టుకుని బోర్డు తిప్పేసి పరారయ్యాడని మహిళలు ఆవేదన చెందారు. ఈ వ్యాపారిపై తగిన చర్యలు తీసుకుని బాధితులకు నగదు, బంగారు వస్తువులు ఇప్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మహిళలు తదితరులు పాల్గొన్నారు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం శావలి గ్రామంలో అక్కడ ఉన్నటువంటి ఎస్సీ మాది కులానికి చెందినటువంటి వారు, అదే మాదిరిగా కాపు సామాజిక వర్గం, ఇంకా చాలామంది దళితులంతా కలిసి ఒక మణికంఠ జ్యువెలర్ షాప్ అని ఒకటి పెడితే, తెనాలి వారు వచ్చి అక్కడ పెడితే వీళ్ళ అవసరాల కోసం పొలాలు కవులుకేసుకుని పిల్లల చదువుల కోసం చేతిలో ఉన్న బంగారాన్ని, శవలకు ఉన్న మెడలో ఉన్న బంగారం అంతా కూడా దగ్గర తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకున్నారు. తరువాత తాకట్టు ఉన్న వస్తువులు ఇడిపించుకోవడం కోసం డబ్బులు తీసుకుని వెళితే బోర్డు తిప్పేసి వెళ్ళిపోయాడు. గతంలో కూడా మేము 4 నెలల క్రితం అప్పుడున్న SP గారికి, అప్పుడున్న కలెక్టర్ గారికి అర్జీలు ఇస్తూ వస్తూ ఉన్నారు. 4 నెలల నుంచి ఇప్పటి వరకు కూడా పరిష్కారం కాలేదు. మరలా ఈ రోజు కూడా అర్జీ తీసుకుని, పుస్తకాలు తీసుకుని వచ్చారు. అసలు సోమవారం అనేటువంటి ఈ గ్రీవెన్స్ సెల్ అనేటువంటిది ప్రజలకు ఉపయోగపడుతుందా, లేదా ఊరక తూతూ మంత్రులుగా వచ్చి అర్జీలు ఇచ్చేటమేనా అనేది మాకు అర్థం కావట్లేదు. 5 నెలలు పట్టింది. అతను ఎక్కడున్నాడో పట్టుకుని అతని ఆస్తులు జప్తు చేసి ఈ పేద వర్గాలకు ఇవ్వాలి. కానీ చాలా రికవరీ చేస్తారు. కానీ దళితులు, పేదలు అనగానే నిర్లక్ష్యం జరుగుతూ ఉంది.
ఈరోజు కలెక్టర్ గారు కూడా కలిసాం, కొత్తగా వచ్చిన కలెక్టర్ గారు కూడా కలిసాం. మరి వారు ఏం చేస్తారో వచ్చి వేచి ఉండాలని కూడా చూస్తూ ఉన్నాము. ఎస్పీ గారు కూడా కలుస్తున్నాము. దీని మీద ఇమీడియట్గా తెనాల్లో ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఆ కొట్టు సంబంధించిన యజమాని ఉన్నాడో అతను తీసుకొచ్చి వీళ్ళ వస్తువులు రికవరీ చేయాలని కూడా మేము మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. బ్యాంకు రుణాలపై అధికారులు రైతులకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ ఆదేశించారు. వ్యవసాయ అనుబంధ రంగాలకు ఇస్తున్న బ్యాంకు రుణాల మంజూరు పెంపుదలపై జిల్లా స్థాయి అంచనాల కమిటీ సమావేశాన్ని జిల్లా కలెక్టర్ నిర్వహించారు. రైతులు అవసరమైన వరకే బ్యాంకు రుణాలు తీసుకోవాలని సందర్భంగా ఆయన సూచించారు. గతం కంటే 10% పెంచడం జరిగిందన్నారు. అధిక మొత్తంలో తీసుకుని ఇబ్బందులకు గురి కావద్దని, అన్ని రకాల పంటలకు రుణ సదుపాయం కల్పించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ బ్యాంకుల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. మనము ఈ సంవత్సరం 10% పెంచుతూ రైతులకి అన్ని రకాల రైతులు, అగ్రికల్చర్, అలాగే ఉద్యాన రైతులు, ఆక్వా రైతులు అందరూ కూడా, అలాగే అనిమల్ హస్బెండరీ పశువుల్ని కూడా పెట్టుకున్న వాళ్ళు, పెంచుతున్న వాళ్ళు అందరు కూడా ఉపయోగపడేలాగా 10% పెంచుతున్నాము. 10% పెంచామంటే మొత్తం తీసుకోవాల్సిన అవసరం లేదు. అది ఎంత కావాలో తీసుకుంటారు. ఉంది అని రైతులు తీసుకొని రైతులు కూడా ఇబ్బంది పడకుండా వాళ్ళలో కూడా అవగాహన పెంచమని ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ ఎన్ని ఉన్నారు మీరు పెద్దలు, మీరు ఆల్రెడీ ఈ రంగంలో మంచి సాధన చేసిన వాళ్ళు, మీరు కూడా వాళ్ళకి అవగాహన కల్పించమని కోరుతున్నాను. అధికారులు కూడా అవగాహన కల్పించమని కోరుతున్నాను. బ్యాంకర్స్ కూడా వాళ్ళలో ఈ యొక్క అవేర్నెస్ తీసుకురావాలని కోరుతూ ఈ సమావేశాన్ని ముగిస్తున్నాను. ప్రజల భూమి సమస్యలు, ఇతర రెవెన్యూ సంబంధిత ఫిర్యాదుల్ని వేగంగా పారదర్శకంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం రెవెన్యూ క్లినిక్ను ఏర్పాటు చేసిందని ఆర్డీఓ గ్లోరియా అన్నారు. కర్లపాలెం రెవెన్యూ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్లోరియా మాట్లాడారు. ప్రతి సోమవారం జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుండి భూమి తగాదాలు, పట్టా పుస్తకాలు, రీసర్వే, ఇతర రెవెన్యూ సమస్యలపై ఆర్జీలు స్వీకరిస్తారు. ఆర్జీదారులకు కేవలం రసీదు ఇవ్వడమే కాకుండా వారి సమస్యని ఎవరు ఎప్పటిలోగా పరిష్కరిస్తారో తెలిపే కార్యాచరణ ప్రణాళికను తెలియజేస్తామని తెలిపారు. 4 ఆర్జీలు వచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ షాకిర్ పాషా, సర్వేయర్ శ్రీరామ్మూర్తి తదితరులు ఉన్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును వికసిత్ భారత్ జీ రామ్జీ పథకంగా పేరు మార్చడం జరిగిందని ఆ పథకం మండల ప్రాజెక్టు అధికారి గణపతి తెలిపారు. పిటలవాణిపాలెం మండలం భవనం వారిపాలెం గ్రామంలో గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి హామీ పథకంలో ఏడాది ఏప్రిల్ నుండి 10 రకాల మార్పులు చేసినట్లు తెలిపారు. అందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం చట్టం చేయడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా ఉపాధి హామీ పథకంలో ఏడాదికి 125 రోజులు పని దినాలు కల్పించడం జరుగుతుందన్నారు. నాణ్యతగా పనులు నిర్వహించాలని, పనికి తగిన వేతనం అందించడం జరుగుతుందన్నారు. పనిచేసిన 15 రోజుల్లోపు కూలీ డబ్బులు చెల్లించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఉపాధి హామీ పథకం పని ప్రదేశం వద్ద ఉదయం మరియు సాయంత్రం హాజరు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఉండేందుకు ఐరిష్ ద్వారా హాజరు నమోదు చేయడం జరుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మోదుగుల శివనాగేశ్వరి, గ్రామ కార్యదర్శి శ్రీనివాసరెడ్డి, ఫీల్డ్ అసిస్టెంట్ చిరసాని గోవిందరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నేను ఉపాధి హామీ పథకానికి ఏపీఓ పనిచేస్తున్నాను. మండలంలో ఆఫీసర్ని. ఈ మీటింగ్కి వచ్చిన సర్పంచ్ గారికి, సెక్రటరీ గారికి, గ్రామస్తులకి, గ్రామ పెద్దలకి, అదే ఉపాధి హామీ మేట్లకి, కూలీలకి అందరికీ నమస్కారం. ఈరోజు గ్రామ సభ ఏర్పాటు చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, మీకు తెలుసు ఎండాకాలం వచ్చిందంటే మనం అంతా ఉపాధి హామీ పనులు చేయడానికి సిద్ధమవుతుంది. అంటే కాలువ పనులు, చెరువు పనులు, అదేవిధంగా మిగతా పనులు కూడా చేసుకుంటాం. దాన్ని ఇప్పటిదాకా ఏం చేశారంటే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పిలుస్తున్నాం, లేకపోతే 100 రోజుల పని అని పిలుస్తున్నాం. వస్తున్నాం, మస్టలు తెచ్చుకుంటున్నాం, మేట్ నుండి పని చేస్తున్నారు. దాని ప్రకారం డబ్బులు 3 నెలలు 4 నెలలు పడుతున్నాయి, తీసుకుంటున్నాం, వెళ్తున్నాం. అది ఇప్పటిదాకా జరుగుతుంది. కానీ ఏప్రిల్ నుండి గుర్తుపెట్టుకున్నామా, ఏప్రిల్ నుండి ఈ పథకాన్ని మార్చేశారు. ఈ పథకాన్ని మార్చేశారు. అంతకుముందు ఉపాధి హామీ పని అనేవాళ్ళు కదా, దాన్ని పేరు మార్చి జీ రామ్జీ, విబిజీ రామ్జీ అని పేరు, వికసిత్ భారత్ రామ్జీ అని పేరు మార్చారు. అట్లా అది నరేంద్ర మోడీ గారు మార్చాడు. అంటే పాత చట్టం కూడా చేశారు మనం. అంటే పాత చట్టానికి కొత్త చట్టానికి తేడా ఏంటంటే, పాత అయితే మనకేం చేసేవాళ్ళు అంటే కాలువ పని చేసేవాళ్ళు, కుంటలు చేసేవాళ్ళు, సాధ్యపడి 100 రోజుల పని ఉండేది.
100 రోజుల పని అంటే అందరికీ కూడా నోటీస్ ఉండేది. 100 రోజులు ఏం చేశాడంటే ఇప్పుడు గరిష్టంగా 125 రోజులు చేశాడు. అంటే 125 డేస్. ఒక జాబ్ కార్డ్కి 125 రోజులు పని చేసుకోవడానికి అవకాశం కల్పించాడు. అదేవిధంగా అంతకుముందు ఎట్లా ఉండేదంటే అంత సెంట్రల్ గవర్నమెంట్ అంటే నరేంద్ర మోడీ డబ్బులు ఇచ్చేవాడు. సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు ఇచ్చేది. 90% సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తే 10% వరకు మన స్టేట్ గవర్నమెంట్ డబ్బులు ఇచ్చేది. కానీ ఇప్పుడు ఏం చేశారంటే స్టేటు సెంట్రల్ కలిపి 60-40 అంటే 60% 40%గా ఏర్పాటు చేశాడు. ఇప్పుడు అట్లా లేదనమాట. అందరికి ఎవరైతే 10 మంది పేర్లు అయితే వస్తాయో ఆ 10 మంది కంపల్సరీ పని చేస్తేనే మనకి వారికి మచ్చలు అనేది పడేది అనమాట. అది ఒకసారి చూసుకుని అదొకటి అప్డేట్ అయితే అయ్యింది. ఎవరికి ఇటు వరకు మనకేంటంటే నేను పని చేసిన తక్కువ డబ్బులు చేసినవి ఫీల్డ్ అసిస్టెంట్ మోసం చేసి వీళ్ళు మోసం చేసారు అదేమి లేకుండా మన గవర్నమెంట్ ఏం చేసిందంటే పూర్తిగా అప్డేట్ అనేది తీసుకొచ్చేసింది. అదొకటి క్లారిటీ. బాపట్ల మహర్షి ఆశ్రమ గోశాలలో వైకుంఠ చతుర్ముఖ శ్రీ మహావిష్ణువు యొక్క విగ్రహ ప్రతిష్ఠ ఉత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. పన్నాల రఘురామ శర్మ దంపతులు విగ్రహ ప్రతిష్ఠకు సహకరించారు. ఈ కార్యక్రమంలో బి బాబు, నాగేంద్ర, లీల పద్మావతి, బిఎస్ నారాయణ భట్టు, మామిడి రాజశేఖర్, నిభానపూడి జగన్నాథరావు, జానకిదేవి, శేషగిరిరావు, పద్మావతి, పన్నాల ప్రసాద్, విజయ, పన్నాల రమేష్, వెంకట సోమరాజు, బొడ్డుపల్లి సూర్యనారాయణ, శారదా శ్రీనివాసరావు, ఉమాదేవి, శ్రీ సంపత్ గణపతి పరివార సభ్యులు, శ్రీరామ పారాయణ సేవ సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పీజీఆర్ఎస్లో అందిన అర్జీలు సత్వరమే పరిష్కరించాలి. జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్. జాబ్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి 125 రోజులు పని కల్పించడంతో పాటు పని దినానికి 307 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బీసీటీ న్యూస్.